ఎంతమందిని మోసం చేస్తావు? ఆ రథయాత్ర పాపం స్వామీజీ 6 కోట్ల 7 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకొని ఆ యాగం చేస్తే ప్రజలే దాతలుగా విరాళాలు ఇస్తే నేను కూడా నాకు తోచినంతగా వేలం పాటలో కానీ విరాళంగా కానీ స్వామీజీ యాగానికి శ్రీకృష్ణ పీఠాధిపతి చేసినటువంటి యాగానికి అక్షరాల 6,52,000 రూపాయలు స్వామీజీకి చేతి నుంచి ఇవ్వడం జరిగింది, నా చేతి నుంచి. ఆ స్వామీజీ కష్టాన్ని చూడలేక మళ్ళా ఏం చేస్తారు? ఆ దేవతామూర్తులు స్వామీజీ ఉన్నటువంటి రథానికి ముందట బీజేపీ రథాన్ని తీసుకొచ్చి అందులో ఎక్కిన వాళ్ళందరూ పచ్చి కబ్జాకోరులు, పచ్చి అవినీతి పరులు, పచ్చి రౌడీల్ని ఆ రథం మీద ఎక్కించిన బీజేపీ రథం. ప్రజలందరూ ఆ పచ్చి కబ్జాకోరులకు మొక్కాలన్నట. మూర్తులకు వద్దు, స్వామీజీకి వద్దు, ఈ కబ్జాకోరులని మొక్కండి. అదే సినిమాలు అంటారు కదా, ముంబైకో మే క్యూ ఆయా పిషాబ్ కర్వానే కే లియే ఆయా అంటారు కదా. ఎక్కడైనా దేవుడు పాయల్ శంకరే దేవుడట. నీ అనుచరులు చేస్తున్న దాష్టికాలు, దౌర్జన్యాలు ఇవి. ఇప్పటికైనా ఆదిలాబాద్ ప్రజలకు ఈ పాయల్ శంకర్ యొక్క భూదాహము, భూ కబ్జాల దాహము అర్థమైంది. మీరు జర్నలిస్టు మిత్రులందరికీ నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా మనం ప్రెస్ మీట్ పెట్టే టైంలో ఏదో ఒకటి నా వాట్సాప్కు ఒక డాక్యుమెంట్ వచ్చి ఉంటుంది. నిన్న రాత్రి సరిగా మాకు నిద్ర లేదు, వస్తూనే ఉన్నాయి కట్టలు తీసుకొచ్చిండ్రు. కట్టలు పాయల్ శంకర్ భూముల కబ్జా కట్టలేరా? కట్టలు తీసుకొచ్చిండ్రు. ఏ సర్వే నంబర్ తమ్ముడు? 68. అర్థమైంది. కూర్చోండి. డాక్యుమెంట్లు చూద్దాం, కూర్చోండి. ఇలా సరే, కూర్చోండి. ఇట్లా కట్టలు పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలకు ఫోటోలతో సహా ఆధారాలు ప్రజలే స్వచ్ఛందంగా మా భూములు పోయినాయంటే మా భూములు పోయినాయి, మా భూమి కబ్జా అంటే మా భూమి కబ్జా, మాకు కాల్ చేసి బెదిరిస్తున్నాడంటే మాకు కాల్ చేసి బెదిరిస్తున్నాడు. పాపం ఆ డాక్టర్, క్రోమ్ హాస్పిటల్స్ డాక్టర్, ఏం డాక్టర్? ప్రకాష్ డాక్టర్. అతన్ని పాపం ట్రస్ట్ భూమిని మొత్తం నాకు ఇచ్చేసాయి. పాయల్ శంకర్ నోరు చాలా పెద్దది, చాలా కడుపులో బాగా భూమిని తీసుకునేటువంటి రాళ్లను కూడా అరిగించుకునే శక్తి నాకున్నదయ్యా అంటున్నాడట పాయల్ శంకర్. భూమి మింగుతా. ఆ ప్రకాష్ డాక్టర్ వచ్చి ఏడుతున్నాడు పాపం. అయ్యో నా భూమి, నేను ట్రస్ట్ కోసం ఆదిలాబాద్ ప్రజల కోసం ఆపిన భూమిని పాయల్ శంకర్ దౌర్జన్యంగా బెదిరిస్తున్నాడని. ఇట్లాంటి బెదిరింపులు, దౌర్జన్యాలు, రౌడీ మూకలతోని దాడులు ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. నా హెల్ప్ లైన్ నంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ పంపించండి. గోప్యంగా పంపించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది, రహస్యంగా ఉంచడం జరుగుతుంది. విట్నెస్ ప్రొటెక్షన్, సాక్షుల్ని, ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని నేను కాపాడుకుంటా. నేనున్నా మీకు. పాపం దందాలు చేసుకునే వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మీరెవ్వరు బద్నాం కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాయల్ శంకర్ ఎక్కడ నా హాస్పిటల్ మీద పడి దాడి చేపిస్తాడో, నా ఆఫీస్ మీద పడి దాడి చేపిస్తాడో అని ప్రజలు భయపడుతున్నారు. మంచి వాళ్ళు భయపడుతున్నారు. మీరెవ్వరు భయపడాల్సిన పని లేదు. నాకు పంపించండి. నేను మీ ఇన్ఫర్మేషన్, మీ సమాచారం పూర్తి గోప్యంగా, రహస్యంగా ఉంచేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. కార్యకర్తలు ఎప్పుడు కూడా ఈ డాక్యుమెంట్లన్నింటినీ కూడా కార్యకర్తలు ఎక్కడికక్కడ పాయల్ శంకర్ యొక్క దౌర్జన్యాల్ని, దాష్టికాల్ని ప్రశ్నించడం మానద్దు. మనం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి వాటి మీద జీరో టాలరెన్స్. ఎటువంటి
ఉపేక్ష ఉండదు. కాబట్టి